హాయ్ వీవర్స్, వెల్కమ్ టు స్పిరిచువల్ డివోషనల్ యోగా. ఈరోజు అన్ని బెస్ట్ వార్మప్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాము. మీరు కూడా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. డైలీ 15 మినిట్స్ చేస్తే చాలు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇప్పుడు రిస్ట్ ట్విస్టింగ్ ఎక్సర్సైజ్ అంటాము. క్లాక్ వైజ్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్ చేయాలి. దీనివలన చేతులు నొప్పులు తగ్గుతాయి. అలాగే చేతులు తిమ్మిర్లు ఉంటాయి కదా, వాటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఫింగర్ స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. ఈ ఎక్సర్సైజ్ వలన మోచేతుల నొప్పులు అంటే ఎల్బోస్ పెయిన్, ఎల్బో ఫ్లెక్సిబిలిటీ అంటే మోచేతుల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతాయి. ఈరోజు చెప్పుకోబోయే అన్ని ఎక్సర్సైజెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయొచ్చు. కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, రివర్స్ 10 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫింగర్స్, వేళ్ళకి మాత్రమే. ఎక్సర్సైజ్ వలన అన్ని రకాల చేతుల ప్రాబ్లమ్స్, నెక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. నెక్ మజిల్స్కి చాలా మంచిది ఇది. ఈ ఎక్సర్సైజ్ స్పైన్ ఇష్యూస్ ఉన్నవారికి, నెక్ ఇష్యూస్ ఉన్నవారికి చాలా మంచిది. దీని వలన లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఫేస్ మజిల్స్కి బాగా ఎక్సర్సైజ్ అయ్యి అందంగా కనిపిస్తారు. అంటే మీరు యవ్వనంగా కనిపిస్తారు. ఈ ఎక్సర్సైజ్ వలన నడుము సన్నపడుతుంది, నడుము ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. బాడీ అనేది ఒక షేప్ వస్తుంది. థై ఫ్యాట్ తగ్గుతుంది. రైట్ లెగ్తో అండ్ లెఫ్ట్ లెగ్తో కూడా చేయాలి. 10 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్న ఈ ఎక్సర్సైజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. దీనివలన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. థైరాయిడ్ ఇష్యూస్ తగ్గుతాయి. ఎల్బో, షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. లంగ్స్ నిండా ఆక్సిజన్ ఫ్లో ఎక్కువ అవుతుంది. దానివలన ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి. మళ్ళీ రాకముందే మనం చేసామంటే లంగ్స్ కెపాసిటీని పెంచుకొని ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఇప్పుడే అరికట్టవచ్చు. ఇంకా ముక్కు బ్లాకేజెస్ తగ్గుతాయి. జలుబు దగ్గు ఉంటుంది కదా, అప్పుడు ముక్కు క్లోజ్ అవుతుంది. అలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ఎక్సర్సైజ్ వలన తగ్గుతుంది. ఇలా చేతులు ఎత్తలేకపోతున్నప్పుడు, ఇక్కడ పెయిన్ ఏదైనా ఉన్నప్పుడు, స్పాండిలైటిస్, ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి సింపుల్ ఎక్సర్సైజ్
ఇలా చేతులు పెట్టుకొని మంచి రిలీవ్ వస్తుంది. మీరు ఆఫీస్ మధ్యలో కూడా చేసుకోవచ్చు లేదా మార్నింగ్ చేసేసేయచ్చు.